ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలిత సహస్రనామంలో తర్వాత 3 శ్లోకాలు 10వ రోజు. ఈరోజు ఏమేం శ్లోకాలు 28, 29, 30 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. 28, 29, 30 శ్లోకాలు ఎంత స్పష్టంగా పలకాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ దీర్ఘం తీయాలనేది నేను వివరంగా చదువుతాను. మీరు కూడా నాతో పాటు చదివి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే వాటి యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో 28వ శ్లోకం. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. దీని యొక్క అర్థం బండాసుని సైన్యాన్ని నాశనం చేయడానికి శక్తుల పరాక్రమాన్ని చూసి సంతోషిస్తుంది. అమ్మవారి నుంచి దీని యొక్క అర్థం ఏంటంటే, అమ్మవారి నుంచి వెలువడిన శక్తి సైన్యం మంత్రిని దేవి, దండిని దేవి, శ్యామలాదేవి, ఇట్లా చాలామంది ఉన్నారు. వారాహిదేవి, సేనాధిపతి. ఈ శక్తి సేనను చూసి అమ్మవారు చాలా సంతోషిస్తుందంట. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుతా వినండి. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇప్పుడు 29వ శ్లోకం చదువుకుందాం. బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత. బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత. బండపుత్ర వధోద్యుక్త. దీని యొక్క అర్థం ఏంటంటే, బండాసుని కుమారులను సంహరించడంలో బాలాదేవిని చూసి ఆనందిస్తుంది. ఇదేమిటంటే ఈ బాలాదేవి ఎవరు అనే విషయం నేను చెప్తున్నాను వినండి. అమ్మవారి హృదయం నుంచి వెలువడిన శక్తి ఈ బాలా త్రిపుర సుందరీదేవి. ఆమె ఎప్పుడు 16 సంవత్సరాల బాలికగానే ఉంటుంది. ఆ బాలికను చూసి అమ్మవారు బండపుత్రులకి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి సైన్యాన్ని సంహరించడానికి అమ్మ నేను వెళ్తానమ్మా అంటే, నువ్వు చాలా చిన్నదానివమ్మ, నేను పంపించలేనమ్మా నువ్వు అంటే, అమ్మ నీ అనుగ్రహం ఉంటే అమ్మ నేను ఏదైనా సాధించగలుగుతానమ్మా అంటే, అమ్మవారు సంతోషపడిపోయిందంట. సంతోషపడిపోయి సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పి పంపిస్తే, హంసవాహనం వేసుకొని వెళ్ళి అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి ఆ బండ సైన్య పుత్రులను మొత్తం సంహరించిందంట. ఆ సంహరించడాన్ని చూసి అమ్మవారు బాగా సంతోషించిందంట. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చూద్దామండి. బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత. ఇప్పుడు 30 శ్లోకం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, విశుక్ర ప్రాణహరణ, విశుక్రుణ్ణి వారాహిదేవి వీర్యంతో శత్రువులను జయించి కామేశ్వరుని దర్శనంతో గణేశుడు ఉద్భవించాడంట. వారాహిదేవి వీర్యంతో శత్రువులను జయించిందంట. అమ్మవారు తన కడగంటి చూపుతో శివుణ్ణి చూసినప్పుడు ఆ చిరునవ్వులో ఆ మందహాసంలోంచి గణేశుడు ఉద్భవించాడంట. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం చూద్దాం ఉండండి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మవారి ముఖంని చూడగానే శివుడు అమ్మవారి ముఖంలోంచి ఆ మందహాసం చిరునవ్వు వల్ల ఆ శ్రీ గణేశుడు పుట్టాడు అని లలిత సహస్రనామంలో ఉంది. ఇప్పుడు మనం పవిత్రమైన లలిత సహస్రనామంలో 28, 29, 30 శ్లోకాలు ఎలా చదవాలి, అలాగే వాటిని స్పష్టంగా ఎలా పలకాలో, అలాగే వాటి యొక్క అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.